You know this interesting fact about our brain? You are going to love this because చాలామంది ప్రొఫెషనల్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా బిజినెస్లో అయినా ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఒక 6 మంత్స్ 8 మంత్స్ తర్వాత అది రెగ్యులర్ అయిపోయినా లాస్ వచ్చినా ఏదైనా కష్టంగా అనిపించినా వెంటనే క్విట్ చేసి నెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలుసా? ఇక్కడ మన బ్రెయిన్కి రొటీన్గా చేస్తున్న వర్క్ ఎప్పుడు నచ్చదు. దానికి కొత్తగా కావాలన్నమాట. మనకు ఎలాగైతే పిజ్జాలు బర్గర్లు బేకరీ ఐటమ్స్ కావాలో హోమ్ ఫుడ్ కాకుండా అలానే మన బ్రెయిన్కి కూడా ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి క్రికెట్ కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ ఎవరైనా గేమ్ ఆడుతున్న వాళ్ళు ఒక లెవెల్లో ఫెయిల్ అయ్యారనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా ఆగిపోయి వేరే గేమ్ చూస్ చేసుకుంటున్నారా కదా. అదే గేమ్ని ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్ కంప్లీట్ ప్రాక్టీస్లోనే వాళ్ళు కొన్ని ఇయర్స్ గడుపుతారు. అప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రాక్టీస్ వల్ల వాళ్ళకి ఆ గేమ్ మీద కమాండ్ వస్తుంది. అందులో వాళ్ళు మాస్టరీ అవుతారు. సో దాట్ వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు. మనం కూడా అలాగే మన బ్రెయిన్ కన్సిస్టెన్సీగా ఒకే వర్క్ చేయడానికి ఒప్పుకోదు. అయినప్పటికీ ఎవరైతే కన్సిస్టెన్సీగా ఒకే పనిని అస్సలు ఆపకుండా కంటిన్యూగా లర్నింగ్, మళ్ళీ ప్రాక్టీస్, డూయింగ్ ఇలా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ వర్క్లో మాస్టరీ అవుతారు, సక్సెస్ని చూస్తారు. అండ్ గుడ్ లక్ టు యువర్ సక్సెస్. అండ్ మీరు మాస్టరీ అవ్వాలనుకుంటున్న టాపిక్ ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.